200 units 10 rupees 2000 rupees. ఓకే ఎక్కడ తీసుకోమన్నాము ఇక్కడ నుండి తీసేసి 400 units లో నుండి 200 units మనము తీసుకుంటాం అన్నమాట పర్ యూనిట్. సో ఇక్కడ ఏం చేస్తాము 200 units ఆల్రెడీ ఇష్యూ చేస్తాం. ఆల్రెడీ 200 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ నుండి ఈ 400 నుండి మనం 200 యూనిట్స్ తీసేసుకున్నాము. ఇంకా రిమైనింగ్ ఇంకా ఉంటాయి కదా, ఇంకా ఎంత ఉంటుంది 200 యూనిట్స్ ఉంటాయి. రిమైనింగ్ 200 యూనిట్స్ ఉంటాయి. 200 యూనిట్స్ 10 రూపీస్ 2000. ఇంకా ఇక్కడ 300 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 300 యూనిట్స్ సో 11 రూపీస్ 3300. ఓకే గాట్ ఇట్ వచ్చేసిందా? సో నెక్స్ట్ వన్ ఏం జరిగింది చెప్పండి 15 ఏం జరిగింది ఇష్యూస్ అంట. మళ్ళీ ఇష్యూస్ జరిగింది. ఇష్యూస్ కాబట్టి ఇష్యూస్ డాష్ డాష్ డాష్. సో పర్చేజ్ చేయాలి కాబట్టి దానిలో మనం డాష్ పెట్టేసుకుంటాము. సో రిమైనింగ్ ఇష్యూస్ లోకి వచ్చాము. సో ఏం చేస్తున్నాడు ఎంత చెప్తున్నాడు 100 యూనిట్స్. సో 100 యూనిట్స్. సో ఇప్పుడైతే చెప్తా ఇంకా మన దగ్గర 200 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ మీన్స్ సో ఇట్ ఇస్ gathered that in the first measurement of units. సో మన దగ్గర ఫస్ట్ లో ఎంత యూనిట్స్ ఉంటాయో ఆ యూనిట్ లోనే లిస్ట్ చేయాలన్నమాట. సో ఇందులో నుండి 100 యూనిట్స్ తీసుకొచ్చాము 10 రూపీస్ 1000. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ 100 యూనిట్స్ 100 యూనిట్స్ 10 రూపీస్ 1000. సో 311 రూపీస్ 3300 క్లోజ్. ఓకే నెక్స్ట్ వన్ 16 sir. 16 ఏం జరిగింది రిసీవ్డ్ అంటే మనకి పర్చేజ్ చేస్తున్నాడు అన్నమాట. పర్చేజ్ ఎంత చేస్తున్నాడు 200 యూనిట్స్. ఎంతతో చేస్తున్నాడు ఎంత 12 రూపీస్. సో ఎంత అవుతుంది 2400 అంతేనా 2400. ఇష్యూస్ ఏం జరగలేదు కాబట్టి డాష్ 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 అంతే కదా. ఈ గాటెడ్ 10 మార్క్స్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి కూడా రావాలి. ఇది రాలేదనుకుంటే మెజర్మెంట్స్ ఏమాత్రం ఉపయోగించలేరు అని చెప్తాను. చాలా ఈజీ వెరీ ఈజీ ప్రాబ్లం. ఓకే సో నీ దగ్గర ఆల్రెడీ అమౌంట్స్ ఉన్నాయి వాటిని తీసుకొస్తావు 100 10 రూపీస్ 1000. సో 300 యూనిట్స్ 11 రూపీస్ 3300. కొత్తగా న్యూ ఎలా యాడ్ అయ్యాయి దగ్గర మళ్ళా 200 యూనిట్స్. సో ఎంతతో 12 రూపీస్ 2400. సో నీ దగ్గర స్టాక్ పెరుగుతూనే ఉంది. ఓకే నెక్స్ట్ ఏంటి చూడండి ఉంది సార్ ఎంత సార్ 17 ఇష్యూస్ జరిగినాయంట. ఇష్యూస్ సో ఇంకా మనం పర్చేజ్ చేయాలంటే డాష్ పెడతాము. ఇష్యూ ఎంత చేస్తాడు 200 యూనిట్స్. కానీ ఇక్కడ నీ దగ్గర ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అని చెప్తున్నాం మనం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ లో మొత్తం నీకు 100 యూనిట్స్ 300 యూనిట్స్ 200 యూనిట్స్ నీ దగ్గర ఉన్నాయి. సో ఫస్ట్ దగ్గర నుండి 100 ఉంది. నువ్వు ఇష్యూ చేయాల్సినది ఎంత 200 యూనిట్స్. కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ లో ఎప్పటికీ కూడా ఫస్ట్ వచ్చిన దాన్ని మనము ఇష్యూ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ ఉండే అమౌంట్ ఎంత ఉంది నీ దగ్గర. సో ఆర్ఎంపీ నెంబర్ లేదు కాబట్టి 100 రూపీస్ ఉంది. 100 తీసుకొని వస్తున్నాను 10 రూపీస్ 1000. రిమైనింగ్ అమౌంట్ అంటే ఇక్కడ 100 రూపీస్ అనేది అయిపోతుంది. 100 రూపీస్ అనే అమౌంట్ దగ్గర ఉండదు, క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ 300 యూనిట్స్ ఉంది. నెక్స్ట్ 300 యూనిట్స్ ఉంది. అందులో నుండి ఏం చేస్తాము 100 యూనిట్స్ తీసుకొస్తాము. 100 యూనిట్స్ 11 రూపీస్. ఎంత అవుతుంది 1100. ఓకేనా 1100. ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ 100 రూపీస్ 100 యూనిట్స్ వెళ్ళిపోయినాయి. ఇందులో 100 యూనిట్స్ వెళ్ళిపోయినాయి బయటికి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 200 యూనిట్స్ 11 2200. సో 200 యూనిట్స్ 12 రూపీస్ 2400. ఓకే యు గెట్ ఇట్ బాయ్స్. ఓకే నెక్స్ట్ వన్ 20 ఏం జరిగింది ఇష్యూ జరిగిందన్నమాట. ఇష్యూస్ సో పర్చేసెస్ లో ఏముండాలి కాబట్టి డాష్ ఎంత ఇష్యూ చేసామా 200 యూనిట్స్. కాబట్టి ఇప్పుడు 200 యూనిట్స్ ఇష్యూ చేసి ఉన్నాయి ఒకసారి ఇష్యూ చేసేయచ్చు. కాబట్టి 200 యూనిట్స్ 11 రూపీస్ 2200 అంతే కదా. సో డాష్ సో నీ దగ్గర ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది 200 యూనిట్స్ 2400. ఓకే నెక్స్ట్ వన్ 25 ఏం జరిగింది 25 రిసీవ్డ్ సార్ రిసీవ్డ్ అంట. కాబట్టి పర్చేజెస్
పర్చేజెస్ ఎంత చేస్తామా 400 యూనిట్స్ 400 Units. ఎంత అవుతుందా 13 రూపీస్ ఎంత అవుతుంది 5200 ఓకే ఇష్యూ ఏం చేయలేదు కాబట్టి డాష్ డాష్ సో నీ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నువ్వు దీన్ని ఫస్ట్ తీసుకొస్తావు 200 యూనిట్స్ 12 రూపీస్ 2400 కొత్తగా యాడ్ అయినదంతా 400 యూనిట్స్ సో ఎంతతో 13 రూపీస్ తో 5200 క్లోజ్ అయిందా లెక్క ఉంటుందా ఇంకా ఇష్యూస్ ఉన్నాయా ఇంకా ఇష్యూస్ 2 ఉన్నాయి సార్ చూడండి కోడ్ సరిపోదండి అందుకే రాసేసుకోండి